హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ రోజు మనం ఈ యొక్క iQOO Z7 Pro ని అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి మనకైతే 25,000 లో మంచి బెస్ట్ మొబైల్ అన్నమాట, గేమింగ్ మొబైల్. ఇది వచ్చేసి మనకైతే 21,000 పడింది, ఎందుకంటే ఇది వచ్చేసి క్రెడిట్ కార్డ్ నుంచి బై చేశారు కాబట్టి మనకి 21,000 అయితే పడింది అనమాట. దీని ఎంఆర్పీ వచ్చేసి మనకైతే 24,999 అయితే ఉందన్నమాట. సో దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి ఎలా ఉందో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. సో గైస్, లెట్స్ అన్బాక్స్ iQOO Z7 Pro. సో బాక్స్లో ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మొబైల్ అయితే కనపడుతుంది. సో కవర్ వేసి మొబైల్ అయితే పక్కకు పెట్టేద్దాం. సో మొబైల్ పక్కకు పెట్టేసి మనం లోపల ఉన్న కంటెంట్స్ ఇంకేమైనా చూద్దాం. సో లోపల ఉన్న చూసుకుంటే మనకైతే ఒక క్లియర్ కేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకైతే ట్రాన్స్పరెంట్ కేస్ అనమాట. సో దీన్ని పక్కకు పెడితే మనకి దీని లోపల ఒక క్విక్ షాట్ గేట్ అండ్ ఇంకొకటి వారంటీ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా పక్కకు పెట్టేసి మనకి ఒక ట్రావెల్ అడాప్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకైతే 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ ట్రావెల్ అడాప్టర్ అనమాట. సో ఇది కూడా పక్కకు పెట్టేసి మనకి దీని లోపల ఒక Type-C కేబుల్ అయితే ఇచ్చారు, వైట్ కలర్ది. సో దీంతో మనకైతే ఛార్జింగ్ అయితే ఈజీగా అయిపోతుంది. సో ఇది కూడా మనకు పక్కకు పెట్టేస్తే దీనిలో మనకైతే ఒక సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. సో దీంతో మనం సిమ్ అనేది ఎజెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కవర్ తీసేసాక ఫోన్ చూసుకోవచ్చు గైస్, చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. సో దీని యొక్క డిజైన్ కానివ్వండి, దీని యొక్క కలర్ కానివ్వండి, బ్లూ లెగన్ కలర్ అండ్ అలాగే కెమెరా సెటప్ అండ్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది మొబైల్లో. అండ్ దీని యొక్క కర్వ్ డిస్ప్లే కూడా చాలా బాగా అనిపించింది గైస్. సో ఇప్పుడు మనం అయితే దీన్ని టర్న్ ఆన్ అయితే చేసి చూద్దాం. సో iQOO 5G అయితే వచ్చింది లోగో. అండ్ దీని యొక్క డిజైన్ చూసుకోవచ్చు. దీని యొక్క డిస్ప్లే మాత్రం చాలా బాగుంది, కర్వ్ డిస్ప్లే, చాలా అట్రాక్టివ్ లుక్ ఉంది. సో ఇంకా ఎలా ఉందో ఫర్దర్గా చూద్దాం. సో గైస్ చూడండి, ఇక్కడ మొబైల్ మన చేతిలో వచ్చేసరికి ఇంత హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంది, చాలా స్లిమ్గా ఉంది, అసలు సన్నగా బల్ల ఉందన్నమాట. సో దీని డిజైన్ మాత్రం చాలా బాగుంది. దీని కలర్ వచ్చేసి బ్లూ లాగన్ అనమాట. దీనిలో బ్లాక్ వేరియంట్ కూడా ఉంది, కానీ ఇది ఇంకా బాగుంది అని చెప్పేసి ఇదైతే తీసుకోవడం జరిగింది అనమాట. అండ్ దీని ఒక ర్యామ్ అండ్ రామ్ వచ్చేసి మనకైతే ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్ అనమాట. దీనిలో మనకి అడిషనల్ గా ఇంకో 8GB కూడా ఉంటుంది. సో 8+8 16 అంటే లైక్ ఇది వచ్చేసి వర్చువల్ ర్యామ్ వచ్చేసి 8GB, అలాగే ఫిజికల్ ర్యామ్ వచ్చేసి 8GB. సో ఇది 8GB అండ్ 256GB అనమాట. సో ర్యామ్ వచ్చేసి మనకైతే LPDDR4X అనమాట. అలాగే రోమ్ వచ్చేసి మనకైతే UFS 2.1తో అయితే తీసుకొచ్చారు. సో బ్యాక్ సైడ్ లో వచ్చేసి మనకైతే డ్యూయల్ కెమెరా వచ్చింది అనమాట. సో ఈ డ్యూయల్ కెమెరాలో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్, అలాగే మనకి ఇంకోటి బొకే కెమెరా ఇచ్చారు, ఇది వచ్చేసి మనకి 2 మెగాపిక్సెల్ అనమాట. అండ్ దాని పక్కకి ఇంకోటి ఇక్కడ చూసుకోవచ్చు ఔరా లైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంతో మనం ఏంటంటే నైట్ మనకి లైట్ అయినప్పుడు మనకి ఇంకా బాగా వస్తుంది అనమాట దీని నుంచి మనకి లైటింగ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఔరా లైట్ OIS పోర్ట్రేట్ కెమెరా అయితే ఇచ్చారు. సో ఇది మనకైతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి పైన చూసుకోవచ్చు మనకైతే ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి మనం చూసుకుంటే టోటల్గా డిజైన్ అయితే చూసుకున్నాం ఒకసారి. సో టాప్ లో చూసుకుంటే మనకైతే సెకండరీ మైక్రోఫోన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బాటమ్ లో చూసుకుంటే మనకైతే ఒక సిమ్ కార్డ్ ట్రే ఇచ్చారు, అలాగే మనకు ఒక ప్రైమరీ మైక్రోఫోన్ ఇచ్చారు, దాంతోపాటు ఒక Type-C పోర్ట్ ఇచ్చారు, అండ్ ఒక మోనో స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే స్టీరియో స్పీకర్ తో రావట్లేదు, ఓన్లీ మోనో స్పీకర్ తో అయితే వస్తుంది అనమాట. అండ్ సైడ్ కి చూసుకుంటే మనకైతే రైట్ సైడ్ లో మనకి 3 బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది, 2 వాల్యూమ్ బటన్స్ అండ్ 1 పవర్ బటన్. అండ్ సో లెఫ్ట్ సైడ్ లో అసలు ఏమీ లేదనమాట. సో ఫ్రంట్ సైడ్ లో చూసుకుంటే మనకైతే కర్వ్ డిస్ప్లే తీసుకొచ్చారనమాట. సో కర్వ్ డిస్ప్లే చూసుకోవచ్చు, చాలా అట్రాక్టివ్ గా ఉంది, అసలు డిజైన్ మాత్రం చాలా బాగుంది. అండ్ దీని యొక్క ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకైతే 16 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారనమాట. సో దీనిలో మనకైతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటు మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా తీసుకొచ్చారనమాట. సో దీంతో మనం కెమెరాస్ లో ఫోటోస్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా అయితే వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు కెమెరాలో నా ఫోటోస్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి నార్మల్ HDR అనమాట, రేర్ కెమెరా నుంచి. ఇది వచ్చేసి పోర్ట్రేట్ HDR. అండ్ ఆబ్జెక్ట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి నార్మల్ HDR. అండ్ అలాగే ఇది వచ్చేసి పోర్ట్రేట్ HDR. పోర్ట్రేట్కి HDRకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే నార్మల్ HDR అనమాట. ఇది వచ్చేసి చూసుకోవచ్చు లో లైట్ అండ్ అలాగే నైట్ మోడ్ అనమాట. సో లో లైట్ మోడ్ మనకైతే ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ లైట్ అసలు లేనే లేదు కదా. సో ఈ లైట్లో నేను తీసిన ఫోటో ఇదనమాట, చూసుకోవచ్చు, చాలా బాగుంది కదా. సో గైస్, మీరు ఇప్పుడు చూస్తున్నసరికి 4K 30 fps వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. సో గైస్, మీరు చూస్తున్నసరికి 1080p 60 fps రికార్డ్ అయితే చేస్తున్నాం. iQOO Z7 Pro నుంచి అయితే వినడం అయితే జరుగుతుంది. నా వాయిస్ ఏదైతే మైక్ క్వాలిటీ ఏదైతే ఉందో మీరు ఇక్కడ జడ్జ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఇది ఇక్కడ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది, అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా అయితే ఉందో. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, స్టెబిలైజేషన్ క్వాలిటీ ఎలా ఉందో కూడా మీరు జడ్జ్ అయితే చేసుకోవచ్చు, ఎంత స్టెబిలిటీగా అయితే ఉందో. సో అలాగే వీడియో క్వాలిటీ కూడా మీరైతే జడ్జ్ అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఫొటోస్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చాయి. అసలు నిజంగా ఇది ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అని వీళ్ళు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి నిజంగా ప్రొఫెషనల్ పోర్ట్రేట్ లాగా అయితే అనిపించింది అనమాట. సో అన్ని ఫొటోస్ బాగున్నాయి, నాకైతే చాలా బాగా అనిపించింది కెమెరా డిపార్ట్మెంట్ లో. అలాగే మనం ఇప్పుడు చూసుకోవచ్చు దీనిలో ప్రాసెసర్ గురించి. సో ప్రాసెసర్ మాత్రం దీనిలో మనకైతే MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. వచ్చేసి మనకైతే 4nm ప్రాసెసర్ అనమాట. సో దీని క్లాకింగ్ స్పీడ్ వచ్చేసి మనకైతే 2.8 GHz అనమాట. సో దీని డిస్ప్లే వచ్చేసి మనకైతే AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు విత్ 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది అనమాట. అది కూడా మనకి 1300 nits బ్రైట్నెస్ తో అయితే సపోర్ట్ చేస్తుంది. 6.78 inches డిస్ప్లే. సో మనకి చూసుకోవచ్చు, చాలా బాగుంది అనమాట, అట్రాక్టివ్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకైతే HDR 10+ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట, యూట్యూబ్ అండ్ అలాగే నెట్ఫ్లిక్స్ అనమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి 4K HDR సపోర్ట్ అయితే చేస్తుంది, చూసుకోవచ్చు యూట్యూబ్ లో అండ్ అలాగే నెట్ఫ్లిక్స్ లో.
సో గైస్ దీనిలో ఇప్పుడు మనం గేమింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో గేమింగ్ మాత్రం చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది గైస్, చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఎందుకంటే యాక్చువల్గా ఇది ఐక్యూలో మీకు తెలుసు గేమింగ్ చాలా బాగుంటుందని. సో గేమింగ్ విషయంలో నాకైతే చాలా బాగా నచ్చింది. సో దీనిలో ఆడిన గేమ్స్ ఏంటంటే 2 గేమ్స్ అయితే ఆడాను. దానిలో ఒకటి Asphalt 9 అలాగే ఒకటి కాల్ ఆఫ్ డ్యూటీ. సో Asphalt 9లో చూసుకుంటే మనకైతే చాలా స్మూత్గా ఉంది. సో ప్రతి ఒక్క గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనం ఇక్కడ కాల్ ఆఫ్ డ్యూటీ చూసుకుంటే దీనిలో కూడా మనకైతే ప్రతి ఒక్కటి చూసుకుంటే సెట్టింగ్స్ అన్ని కూడా బాగున్నాయి. అండ్ ఫైనల్గా బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ మనకి 4600 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. సో 4600 mAh బ్యాటరీ అంటే మనకి దగ్గర 1 day వరకు అయితే వస్తుంది అనమాట. అండ్ 1 dayలో కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఛార్జింగ్ వచ్చేసి మనకి 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో ఫ్లాష్ ఛార్జ్ అయితే ఉంది 66 watts. సో దీంతో మనకి ఏంటంటే ఒక 35 minutes వరకు అయితే మనకి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది 0 to 100. సో దీని OS వచ్చేసి మనకైతే ఫంటచ్ OS Android 13తో అయితే తీసుకొచ్చారు అనమాట. అండ్ ఫింగర్ ప్రింట్ కూడా చూసుకోవచ్చు. మనకైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రం చాలా బాగా వర్క్ చేస్తుంది, చాలా ఇన్స్టెంట్గా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకైతే IP52 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. అండ్ అలా మనం కీబోర్డ్ ఓపెన్ చేసిన మీద టైప్ చేసినప్పుడు ఆ వచ్చే హ్యాప్టిక్స్ ఏదైతే ఉన్నాయో అది భలే అనిపిస్తున్నాయి అనమాట. సో హ్యాప్టిక్స్ మాత్రం బాగున్నాయి. అండ్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన క్లియర్ కేస్ ఈ మొబైల్కి మనం పెడితే మాత్రం ఫోన్ మాత్రం బాగుంది, మళ్ళీ మెరుస్తుంది. సో మంచిగా నీట్గా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా అయితే ఉందన్నమాట. సో గైస్ ఈ యొక్క iQOO Z7 Pro ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూసేసాం. సో హ్యాండ్స్ ఆన్ ఫీల్ మాత్రం చాలా బాగుంది. అండ్ మొబైల్ గురించి మనం టెక్నికల్గా ప్రతి ఒక్కటి అయితే మనం చూసుకున్నాం. అండ్ ఇది ఎలా ఉంది, ఎంత నచ్చింది, ఏంటి, సో ఎలా అనిపించింది ఈ మొబైల్ అని నేను యూజ్ చేశాక చెప్తాను. మీరు ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే కింద దీని యొక్క రివ్యూ కూడా కావాలి బ్రో నాకు కింద కామెంట్ చేసి నేనైతే పక్కా ఒక 1 week తర్వాత దీని యొక్క రివ్యూ అయితే చెప్తాను యూజ్ చేసి. సో ఇలాంటి వీడియో మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై, టేక్ కేర్.